నమః. కన్యారాశి జాతకులకి 2025 మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక చిన్న గమనిక ఏమిటంటే, ఉగాదికి ముందు ఏర్పడినటువంటి షడ్గ్రహ కూటమి ప్రభావం వల్ల ఏదో అయిపోతారు ప్రతివారు అని భయపెట్టేటువంటి వారు కొన్ని వందల మంది పండితులు ఉన్నారు. ఆ టైంలో వారి మాటలని ఖండిస్తూ ఈ షడ్గ్రహ కూటమి కావచ్చు, శనిరాహులు శ్రావిత దోషం కావచ్చు, పిశాచయోగాలు వీటి యొక్క ప్రభావం దేశాల మీద ఉంటుంది. దేశాలకి మధ్య ఉంటుంది, సరిహద్దు దేశాల ఉంది, ఈ శత్రు దేశాల మధ్య ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రావిత దోషం ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? మార్చి 29వ తేదీ రాత్రి దగ్గర నుంచి మే 18వ తేదీ సాయంత్రం దాకా. ఇదిగా పిశాచయోగం కూడా ఉంది, జూన్లో ఉంది, జూలైలో. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు నొక్కి వక్కానిస్తున్నాం. అంటే ఏమిటి అంటే, మీ రాశికి దశమ రాశిలోకి, మీ రాశికి 9వ రాశిలో ప్రస్తుతం సంచారం చేసే గురువు 10వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు మే 14వ తేదీ రాత్రికి. శుభగ్రహమైన గురువు. మరి ఆయన వచ్చినటువంటి గురువు ఏమన్నా ఆ 10వ స్థానం ఉంటాడా అంటే ఉండడు. 10 నుంచి 11కి వస్తారు, 11 నుంచి 10కి వస్తారు, 10 నుంచి 11కి పోతే ఇట్లా అటు ఇటు కాలు కాలిన పిల్లలాగా తిరుగుతాడు. అనేక దశాబ్దాల తర్వాత ఒక విశేషమైనటువంటి అతిచారంతో ఒక 8 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాల పాటు శుభగ్రహ గురువుకి. మరి ఆ గురువు అనుకూలం చేస్తాడా, అల్లకల్లోలం చేస్తాడా? పరిస్థితి చూస్తే అటు ఇటుగా ఉంది. కనుకనే ఆ శుభగ్రహ గురువు సంబంధించిన వీడియో కొన్ని తయారు చేసి పెట్టాను. ఆ వీడియోలు ఈ కాగానే మీకు 2-3 రోజులు అప్లోడ్ చేస్తాను. అది విని కొంచెం ఆలోచన చేయండి. ఆందోళన చెందిన అవసరం లే. ప్రపంచ దేశాలు ఎలా ఉండబోతున్నాయి, భారతదేశం యొక్క స్థితిగతులు ఏమిటి, మనం కూడా భారతదేశంలో ప్రజలమే. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన ఆర్థిక విషయాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏం వారి పాటికి వారు చేస్తుంటారు, రకరకాల నిర్ణయాలు చేస్తుంటారు, చట్టాలు తెస్తుంటారు. ఒక్కోసారి కొన్ని చట్టాలు మనకు ఇబ్బందికరంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ కాసేపు మనకు తీయగా ఉంటుంది, ఆ తర్వాత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక దీనికి ఏం చేయాలి, ఏ పూజ చేయాలా, ఏ స్తోత్రం చదవాలి, ఇది కాదు ముందు ముఖ్యం. అసలు ముందు ఆకలింపు చేసుకోండి, ఆలోచనలోకి వెళ్ళండి. ఆ విధంగా విన్నప్పుడు మాత్రమే అనుకూలత వస్తాయి. మీరంతా మహాపండితులు కావాలి. ప్రతి ఇంట్లో ఒక జ్యోతిష పండితుడు. ఇప్పుడు నేను వాస్తు ఫలితాలు ఎంత ఫ్లూయెన్సీగా చెప్తున్నానో అదేవిధంగా మీరు కూడా ఉండాలి. మీకు మీరే పండితులు కావాలి. 66 సంవత్సరాల అనుభవంతో, వయసుతో 46 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. కనుక మీరంతా పండితులుగా త్వరలో మార్పు చెందాలి. నా ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ వాంఛ, నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. ప్రణతిని చూస్తూ ఉండండి, మీకు మీరే పండితులు అవుతారు. ఇక నెక్స్ట్ ఆ వీడియోలు వస్తాయి. ఆ వీడియోలు రాగానే కొంచెం లోతుగా స్టడీ చేసి చూడండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. కన్యారాశి జాతకులకి మొదటి పాయింట్, 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. రాజ్యస్థానము, చేసే పని, కెరీర్, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, లాభస్థానాలు, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చకచక పావులు కదిపినట్టుగా ఉంటుంటుంది. సంతాన విషయాలకు కావచ్చు, భార్యాభర్తల దాంపత్య విషయాలు కావచ్చు, శుభకార్య విషయాలకు కావచ్చు, అమ్మవారి విషయాల్లో కావచ్చు, డబ్బు విషయం అంతా కావచ్చు. ఎక్కడైనా కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఉరుకులు పరుకులతోటి వెళ్తుంటారు, బ్రేక్ లేకుండా. కొంత అనుకూలతలు సిద్ధిస్తాయి. 1, 2, 3, 4, 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. ఇక 2వ పాయింట్కి వస్తే, 5వ తేదీ మధ్యాహ్నం 2:02తో ప్రారంభమై 7వ తేదీ రాత్రి 12 గంటల 50 నిమిషాల వరకు ఉండే సమయం అంతా ఇది కొంచెం అనవసర ఖర్చు నెత్తిమీద పడే సూచనలు ఉంటాయి. ఒక్కోసారి అవసర ఖర్చు అయితే తప్పదు, ఇది అనవసర ఖర్చు పడుతుంటుంది. ఏదో 10 రూపాయలతో అయిపోతుందంటే 10 కాదు, అది 1000 దాకా అవుతుందో, 10,000 అవుతుందో. కనుక చిన్నదాంతో పోయేది గొడ్డల దాకా పోతుంది, గోటుతో పోయేది గొడ్డల దాకా పోయే సూచనలు ఉంటాయి. కొంచెం డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి హడావిడిగా డ్రైవ్ చేయకూడదు. సెల్ ఫోన్ చూస్తూ మాట్లాడుతూ దిక్కు చూస్తూ డ్రైవ్ చేయకూడదు. ఆ డ్రైవ్ చేసేటప్పుడు టైర్లో సరైన గాలి ఉందా లేదా అని గమనించండి. టైర్ ఒక్కోసారి తక్కువ ఎయిర్ ఉన్నా కూడా సమస్యలు వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎదుటివాడు ఎలా రన్ చేస్తున్నాడో, పక్కవాడు ఎలా రన్ చేస్తున్నాడో, మనం ఎలా రన్ చేస్తున్నాం అనేది కొంచెం ఏకాగ్రత అవసరం. దిక్కులు చూస్తూ చూడదు, ఏదో ఆలోచన చేస్తూ కూడా డ్రైవ్ చేయకూడదు. డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది, అది గుర్తుంచుకోండి. అలాగే షేర్ల వ్యాపారం మీద దూకూడొద్దు. జూత సంబంధ వ్యాపార క్రీడలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చేసే కార్యక్రమం ఒకటి సడన్గా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్ వచ్చి 7వ తేదీ రాత్రి 12:58 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా 8, 9, 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొంత అనుకూలంగా, తృప్తిగా, సావధానంగా, ఎదుటివారితో చలాకీగా, నీరసంగా ఎక్కడ లేకుండా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటారు. సుఖము, సంతోషము, మృష్టాన్న భోజనం అన్నీ ఉంటుతాయి. అయితే అది 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి కొంచెం ఖర్చు ఎక్కువ కనబడుతుంటుంది. కొంచెం కోపం కూడా, కొంచెం ముక్కు మీద కోపం తుణుకుసలాడుతూ ఉంటుంది. అది 10వ తారీఖు సాయంకాలం సమయం అనుకోండి. అంటే 8, 9, 10 మధ్యాహ్నం దాకా కొంత అనుకూలతలు ఉంటాయి. బెటర్మెంట్ రిజల్ట్స్ కనపడుతుంటాయి. కనుక దిగులు విచారం అంటే ఏమీ లేదు. ఈ కన్యారాశి జాతకులకి ఈ 10 రోజుల్లో ఎలాంటి అష్టమచంద్ర దోషము ఏమీ లేనే లేదు. నెక్స్ట్ ఇంకా కన్యారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులకి వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏమిటి అంటే, కన్యారాశిలో జన్మించిన ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:53 ప్రారంభమై 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:01 వరకు వారికి అనుకూలమైన సమయం కానే కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. తర్వాత నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్ర జాతకులకి 5వ తేదీ సాయంత్రం మధ్యాహ్నం 3:10 ప్రారంభమై 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:52 దాకా వారికి వ్యతిరేక సమయంగా గమనించాలి. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం చిత్ర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:52 మొదలై 7వ తేదీ బుధవారం సాయంత్రం 6:17 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా గురువు శుభాన్ని ఇస్తాడా, ఏదైనా పేచి పెడతాడా? మరి ఎందుకు ఆయనకంత అత్యారంతో పరిగెడుతున్నాడు? మరి షేర్ మార్కెట్ మీద దృష్టి ఉంచేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక కమర్షియల్గా చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఈ కమర్షియల్గా ఆలోచన చేసే వారందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వీడియో వస్తుంది, అది తనివి తీరా ఆ వీడియో చూసి ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.